హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ భానుజాన్ ఆఫీషియల్. అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? నేనైతే మస్తున్నాను అనమాట. ఈరోజు వీడియో వచ్చేసి వినాయకుడు పోతుంటే డ్యాన్సులు చేసిర్రు మన వాళ్ళు. చాలా మీ అందరికీ తెలుసు కదా, నేనైతే ప్రజెంట్ ఢిల్లీలో ఉన్నా. వినాయక చవితి అయితే మిస్ అయినా. మొత్తం సాంగ్ అయితే పెడతలేను, ఎందుకంటే కాపీరైట్ పడుతుంది కదా. అందుకనే మధ్యలో మధ్యలో మాట్లాడుతూ విందాం. ఆర్మీ లైఫ్ అంటే ఇట్లనే ఉంటుంది అనమాట. వాళ్ళతో పాటు వాళ్ళ ఫ్యామిలీ కూడా ఫేస్ చేయాల్సి వస్తుంది. ఇది పెద్ద ప్రాబ్లం ఏమి కాదు, బట్ ఫ్యామిలీని పండగలని అన్నీ మిస్ అవుతాం కదా, అందుకని కొంచెం బాధ అనిపిస్తుంది అనమాట. అయినా పర్లేదులేండి. సో మన అత్తమ్మ వాళ్ళ ఊర్లో వీడియోస్ అనమాట ఇవన్నీ. చాలా బాగా ఎంజాయ్ చేసిరు కదా, మన వాళ్ళు అయితే ఫుల్ ఎంజాయ్ చేసిరు అనమాట. వినాయక చవితి దసరా అయితే గ్రాండ్గా చేస్తారు అత్తమ్మ వాళ్ళ ఊర్లో. అండ్ నెక్స్ట్ దసరా కూడా వస్తుంది కదా, చాలా ఎంజాయ్ చేస్తారు. ఆ వీడియోస్ కూడా ఖచ్చితంగా పెట్టడానికి ట్రై చేస్తా. మీరు కూడా చూడండి, ఎంజాయ్ చేయండి. వాళ్ళు ఎట్లా ఎంజాయ్ చేస్తారని చూడండి మీరు కూడా. ఈ పండుగలు వచ్చినప్పుడల్లా పక్కా ఆర్మీ ఫ్యామిలీస్ అయితే ఖచ్చితంగా ఫేస్ చేయాల్సి వస్తుంది ఈ ప్రాబ్లం అయితే. పండగకి ఊరుకోలేము కదా, లీవ్స్ ఇయ్యరు కదా బావ వాళ్ళకి. అట్లా ఇంకా మనం ఒక్కరం పోతే ఏముంటుంది చెప్పండి. మనం ఒకవేళ వాళ్ళని విడిచిపెట్టి ఇంటికి పోయినా కూడా పానం అంతా ఇక్కడనే ఉంటుంది అనమాట మనకి. అందుకనే ఇక్కడనే ఉంటే అయిపోతుంది, కానీ ఇన్ని ఉంటుంది. అండ్ మీరు కూడా మీ ఊర్లలో ఉంటారు కాబట్టి చాలా బాగా ఎంజాయ్ చేసిరని అనుకుంటున్నా వినాయక చవితి. పోలే అని నాకైతే ఏం బాధ లేదు, అలవాటు అయిపోయింది అనమాట. ఇంకా మ్యారేజ్ అయినప్పటి నుంచి ఉన్నా కదా. అండ్ మీకు ఆల్రెడీ తెలిసిందే, నేను 2 ఇయర్స్ ఇంటి దగ్గరనే ఉన్నాను. అప్పుడు పండగలు అయితే మిస్ కాలేదు. బాన్బాబు అయితే ప్రతిసారి మిస్ అవుతాడు అనమాట పండగలు. మధ్యలో సౌండ్ అయితే ఆఫ్ చేసిన, కానీ కాపీరైట్ పడుతుందా ఏమో చూడాలి. కాపీరైట్ పడితే ఇంకా ఏం పెట్టనేమో వీడియో. ఒకసారి ఆల్రెడీ అప్లోడ్ చేసిన, కొంచెం అట్లా కట్ చేసి చూద్దాం ఈసారి పడుతుందో పడదో. అప్పుడు పడ్డది, నాకు కాపీరైట్ పడ్డదని డిలీట్ చేసిన. పాపం మనోళ్ళు కష్టపడి వీడియో తీసి పెట్టారు కదా, పోస్ట్ చేయకపోతే ఎట్లుంటే చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ అంకిత, అంత బిజీలో కూడా నాకు వీడియో తీసి పంపిస్తాను. థ్యాంక్ యూ. ఇక్కడ చూడండి, మా పొట్టది తీస్తుంది అనమాట డ్యాన్స్. సమ్ముతల్లి మీ అందరికీ తెలిసే ఉంటుంది, చాలా బాగా చేస్తుంది అనమాట డ్యాన్స్. పొట్టి ఉంటుంది అది, డ్యాన్స్ మాత్రం సూపర్ చేస్తుంది. ఎవరైనా సమ్ము డ్యాన్స్ చూసిరంటే ఫిదా అయిపోవాల్సిందే అనమాట. అంత బాగా చేస్తుంది, సూపర్ చేస్తుంది. సమ్ము తల్లికి మస్తు డాన్స్ ఎట్లా చేస్తుందో స్టడీ కూడా అట్లే చదువుతుంది అనమాట సమ్ము తల్లి. ఎంకరేజ్ చేయండి మీరు. అండ్ నెక్స్ట్ దసరాకి కూడా మిస్ అవుతున్నా అనమాట నేను. నెక్స్ట్ ఇయర్ పక్క రావడానికి ట్రై చేస్తాం. ట్రై చేసుడేం లేదు, పక్కా ఇంకా లీవ్ పెట్టుకున్నాడే. ఫెస్టివల్స్ అన్నీ మిస్ అవుతున్నాం బాగా, అందుకని. దసరా ఫెస్టివల్ ఇంకా గ్రాండ్ చేస్తారనమాట. బతుకమ్మలు అవన్నీ చేస్తారు కదా, రోజు ఆడతారనమాట. అండ్ ఆ ఫెస్టివల్ కూడా ఒక్కొక్క సైడ్ ఒక్కొక్కలాగా చేస్తారనమాట. నేను రీసెంట్గానే మన తెలంగాణ మొత్తం ఒకటేలాగా చేస్తారని నేను ఇన్ని డేస్ అనుకున్నా, కానీ ఒక్కొక్కరి సైడ్ ఒక్కొక్కరిలాగా చేస్తారంట. మధ్యలో మీకు బోర్ కొడుతుందేమో, మళ్ళీ చూడరు లాస్ట్ వరకు అని మాట్లాడుతున్నా అనమాట. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా. దసరాకి మా ఊరు సైడ్ ఎట్లా చేస్తారని నేను ఖచ్చితంగా వీడియోస్ పెట్టడానికి సో దట్ మీకు కూడా తెలుస్తుంది కదా మా ఊరు సైడ్ ఎట్లా చేస్తారు, అండ్ మీకు మాకు డిఫరెన్స్ ఏందని మీరు కూడా ఇంతగానో ఎడిటింగ్ చేస్తున్నావు కదా, లాస్ట్కి కాపీరైట్ పడ్డదంటే ఇంకా అంతే అనమాట. ఏం పోస్ట్ చేస్తానో చేయనో ఏం లే, పక్క అయితే మనం ఏదో ఒకటి థింక్ చేసి పెడదాం. పక్కా సౌండ్ లేకుండా మొత్తం అన్న తీసేసి పెడతా, కానీ పోస్ట్ చేయకుండా అయితే ఉండను.
అండ్ మన ఛానల్ కొత్త చూసిన వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అండ్ ప్రజెంట్ ఢిల్లీలో ఉన్నా కదా, ఢిల్లీలో కూడా ప్లేసెస్ అన్నీ ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తాను మీ అందరికీ. ఇంకా సండే వెళ్ళి చూద్దాం అన్నమాట. ప్లేసెస్ అన్నీ చూసి ఎంజాయ్ చేద్దాం. నాతో పాటు మీకు కూడా చూపిస్తాను అన్ని ప్రతి ఒక్కటి. వీడియో ఎండ్ వరకు చూస్తున్నారు కానీ లైక్ అయితే చేస్తలేరు. లైక్ కూడా చేయండి అబ్బా. లైక్ చేసి ఒక కామెంట్ చేస్తే నేను కూడా హ్యాపీగా ఫీల్ అవుతా కదా, ఇంకా వీడియోస్ పెట్టడానికి ఇంట్రెస్ట్ వస్తుంది. చూస్తురు కదా వీడియోలో ఎంత మంచిగా ఎంజాయ్ చేస్తారు చూడండి. అందరు కలిసి దుంకుతారు అనమాట. ఫుల్ ఎంజాయ్ చేస్తారు మన ఊళ్ళ. మన ఇంటికాడనే పెద్ద వినాయకుని పెట్టిరనమాట. ముందరనే మెయిన్ రోడ్ ఉంటుంది. లారీస్ అట్లా వస్తున్నాయి అంటే సైడ్ వెళ్ళి మరి అది పోయినాక మళ్ళీ డాన్స్ చేస్తారనమాట. ఫుల్ ఎంజాయ్ చేసి మనోళ్ళు. ఆ లారీ పోయిన తర్వాత మళ్ళీ వేస్తారు అనమాట మనోళ్ళు. ఫుల్ ఎంజాయ్ చేసారు. ఇంకా నిజంగా వీడియోలు తీయడం ఒకేసైతే ఎడిట్ చేసి పోస్ట్ చేయడం అంటే ఇదంతా ఒకేత్త అనమాట. ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి పెట్టేటివి. అవన్నీ లైన్గా పెడుతూనే ఉంటా. ప్లీజ్ లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి.